నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ అనమాట. ఇవన్నీ ఇంకా పొద్దున్నే బ్లాగ్ అనమాట. ఇవన్నీ మా వాళ్ళకైతే టిఫిన్ కొనుక్కొస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పాను కదా, దోశ 13 రూపాయలు, ఇడ్లీ 10 రూపాయలు అనమాట. 10కి 3 ఇస్తారు. చిన్నపిల్లల అరచేయి అంత ఉంటుంది, బాగానే ఉంటుంది. చట్నీ ఇడ్లీ కానీ అట్టు కానీ బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం తింటే సరిపోదన్నమాట. ఒక 2-3 ప్లేట్లు ఇడ్లీ తింటే కానీ సరిపోయిద్ది. ఇంక ఇవాళ టిఫిన్ మా వాళ్ళైతే కాలేజీకి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళకైతే అన్నం వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసాను, వెళ్ళిపోయారు. ఇదిగోండి, ఇంకా నా కిచెన్ అయితే అలా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయాలి. సింక్లో ఖాళీగా ఉంది. ఇదిగోండి, ఇంగ్లాండ్లు అన్నీ ఉన్నాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి. చాలా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, నిన్న మొన్న ఉతికిన బట్టలు ఆరినవి. 2 రోజులు ఆరేస్తే కానీ ఆరినవి. ఇవ్వండి, ఇవన్నీ ఇంకా ఇవన్నీ మడతలు వేయాలి. ఇవన్నీ పక్క దుప్పట్లు కూడా తీయలేదు. ఇంకా పక్క దుప్పట్లు కూడా తీసి మడతలు వేయాలన్నమాట. ఈరోజు కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాము. మా వారు వర్క్ దగ్గరికి తీసుకెళ్ళారనమాట. కొంచెం పని ఉండి వర్క్ దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. అందుకే ఈ పనులన్నీ నాకు లేట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఆ పక్క దుప్పట్లు మడతలు వేసి ఇల్లు అది ఊడవాలి. ఇంకా పని అంతా చేయాలి. వర్షం పడుతుంది, బట్టలు ఉతుకుదామంటే మరి కుదిరిద్దో లేదో వీలు చూసుకొని చేయాలన్నమాట. ఇదిగోండి, వర్షం అయితే పడుతుంది. పొద్దున్నే పడుతుంది అనమాట. పొద్దున్నే వచ్చే వాన పొద్దున్నే వచ్చిన చుట్టాలు వెళ్ళరు అంటారు కదా సామెత. అలానే పొద్దున్నే పడుతుంది అనమాట. ఇంకా బట్టలు ఉతుకుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా పక్క దుప్పట్లు అయితే తీసి మడతలు వేసి చాపది కూడా మడిచేసి ఇంకా దుప్పట్లన్నీ మడతలు వేసి అరమరలో పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. చిన్న ఛానల్ అయినా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా మడతలు వేసాను అనమాట. ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను. ఇది కొంచెం లోపలికి కదా, సందులోకి కదా, అంత ఎక్కువ డస్ట్ ఏం లేదులేండి. కొంచెం పర్వాలేదు. లోపలికి అయ్యేసరికి ఇంకా చకచకా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్లో ఎంతో కొంత డబ్బులు నెల దాచుకుందామని అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మా మరదలు నేను ఇద్దరం వెళ్తున్నాము. నెలకు ఒక 500 కట్టుకుందాం అనుకుంటున్నాను. చీట్లు ఇవన్నీ కట్టుకునే అంత ఇది నాకు లేదులేండి. మా వారు ఇచ్చిన వాటిల్లోనే నేను నెలకి ఎంతో కొంత దాచుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం కూడా ఎంతో కొంత దాచుకొని హస్బెండ్కి సహాయం చేయొచ్చు కదా. వాళ్ళే ఇవ్వాలి, మనం దాచుకోవాలి అని లేకుండా వాళ్ళ ఇంట్లో ఖర్చులకి ఇస్తారు కదా. అలాగే పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మన ఖర్చులకి ఇస్తారు కదా ఎంతో కొంత, కూరగాయలకనో పాలకనో ఏదో దానికి ఇస్తూ ఉంటారు కదా. అందులో కొంత దాచుకుంటాను ఫ్రెండ్స్. 100 రూపాయలు ఇస్తే అందులో ఒక 10 రూపాయలు దాస్తాను, అలాగనమాట. 500 ఇస్తే ఒక 50 రూపాయలు అలా దాస్తాను అనమాట. అలాగా దాచినవి నెల పోస్ట్ ఆఫీస్లో కట్టుకుందామని అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము. మా మరదలు నేను ఇద్దరం దాచుకుందామని. చీటీలు వేసే అంత ఇదైతే లేదులేండి, అన్ని డబ్బులు అయితే దాయలేను. నెలకు ఒక 500 అయితే దాచుకోగలను అనమాట. ఇగో పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఫామ్ అది ఇచ్చారనమాట. ఫామ్ పూర్తి చేసి వాళ్ళకి ఇస్తే ఒక 500 ఇచ్చాను అనమాట. ఫామ్తో పాటు ఒక 500 ఇవ్వాలన్నమాట. అంటే మనం 500 దాచుకునేటట్టయితే నెల 500 కట్టాలి. 1000 రూపాయలు దాచుకునేటట్టయితే 1000 రూపాయలు బట్టి బుక్ ఓపెన్ చేయాలంట ఫ్రెండ్స్. ముందు అకౌంట్ ఓపెన్ చేయాలి. అదే 500 కట్టుకునేటట్టయితే 500 కట్టి బుక్ తీసుకోవాలి. 1000 రూపాయలు కట్టేటట్టయితే 1000 రూపాయలు కట్టి బుక్ తీసుకోవాలన్నమాట. ఇవాళ వెళ్ళి ఓపెన్ చేసి వచ్చాను 500 కట్టి. ఇంకా తెల్లారి బుక్ ఇచ్చారనమాట. 500 కడుతున్నాను నెల. ఇంకా అంతకన్నా ఎక్కువ సేవ్ చేయగలనో లేదోలే అని చెప్పేసి ముందు ఒక 500 కట్టుకుందాం అని చెప్పేసి 500 అయితే కట్టాము. అప్లికేషన్లు అవి పూర్తి చేసి ఇదిగోండి పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాను అనమాట. మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్.
హస్బెండ్ ఇస్తారు కదా ఎంతో కొంత, అందులో 100లో ఒక 10 రూపాయలైనా దాచుకోగలం కదా. ఇదే మన ఖర్చులు మనం కొంతన్నా తగ్గించుకొని దాచుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర కూడా ఎంతో కొంత ఉండాలి కదా అవసరాలకి. మనము ఏదో ఒకటి కొనుక్కోవచ్చు, ప్రతిదానికి హస్బెండ్ని అడగాల్సిన పని లేదనమాట. నేను అదే చేస్తున్నాను. ఇంతకుముందు వేస్ట్గా ఇంట్లోకి సామాన్లు, చీరలు ఏదో ఒకటి కొనేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా, మనము ఏదో ఒకదానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో కడుతున్నాను. ఇంతకుముందు నాకు కూడా తెలియక దాచేదాన్ని ఫ్రెండ్స్. చీరలు కొనేసేదాన్ని, లేకపోతే ఇంట్లోకి సామాన్లు అవి కొనేసేదాన్ని అనమాట విపరీతంగా. నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. మొన్నటిదాకా దాచి మా వారికి ఇచ్చేదాన్ని, ఏదో ఒక దానికి వాడేవాడు. కరెంటు బిల్లులు కానీ, ఇంటి అద్దెలు కానీ ఏదో ఒక దానికి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పోస్ట్ ఆఫీస్ కడదాము అని చెప్పేసి కడతానికైతే వచ్చానమాట. అకౌంట్ ఫామ్ ఫిలప్ చేసి డబ్బులు అవి కట్టాను. ఇదిగోండి, ఇంకా తెల్లారైతే ఈ బుక్ ఇచ్చారనమాట. ఇంకా నెల నెల ఈ బుక్లో 500 కట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 3 సంవత్సరాలు కట్టాలంట ఫ్రెండ్స్. నెలకి 500 చొప్పున 3 సంవత్సరాలు కట్టాలంట. వడ్డీ వేసిస్తారంట మనకి. పిచ్చి పిచ్చిగా షాపింగులు చేసి డబ్బులు వేస్ట్ చేసే కంటే ఇలా దాచుకున్నాం అనుకోండి, రేపు పిల్లలకే ఏదో ఒకటి ఫీజు కట్టుకోవడానికో, లేకపోతే మనకే ఏదో ఒకటి కొనుక్కోవడానికి, జ్యువెలరీయో ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా. ఇవన్నీ ఇంకా వస్తా క్యారెట్లు తీసుకొచ్చాను అనమాట. మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను కదా, ఇంకా సాయంత్రం క్యారెట్ ఫ్రై చేద్దామని. ఆయిల్ కూడా లేదనమాట, ఇంకా ఆయిల్ ప్యాకెట్ అను క్యారెట్లు, అదే ఒక మాజా కూడా తెచ్చుకున్నాను తాగుదామని. ఇగోండి, ఇంకా బట్టలు అయితే ఉన్నాయి అని చెప్పా కదా, 2 రోజులు ఉతికినవి ఆరినవి. ఇవైతే ఇంకా మడతలు అవి వేస్తున్నాను అనమాట. డబ్బులు సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కూడా మన దగ్గర కూడా ఎంతో కొంత ఉండాలి. ప్రతిదానికి హస్బెండ్ని అడగడం కాదు, సేవ్ చేసుకొని మనం కూడా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటే బాగుంటుంది కదా. మనకు కూడా ఎంతో కొంత ఉత్సాహంగా ఉండిద్ది అనమాట. ఇలా దాచుకుంటే ఇంకా మనకు కూడా దాయాలనిపిస్తుంది, డబ్బులు వేస్ట్ చేయాలనిపించదు అనమాట. ఎన్ని చీరలు కొన్నా ఏం ఉపయోగం చెప్పండి, బీరువాలోనే ఉంటాయి కదా. మనం రోజు కట్టుకుంటామా? కొంతమంది కట్టుకుంటారులేండి, రోజు నైటీలే ఎక్కువ వేసుకుంటాం కదా. అతిగా సామాన్లు కొని, అతిగా బట్టలు, చీరలు కొని డబ్బులు వేస్ట్ చేయడం కంటే ఇలా సేవ్ చేసుకోవటం మంచిది ఫ్రెండ్స్. ఏమైంది, కట్టిన చీర కట్టకూడదా? కట్టుకోవచ్చు, ఏం కాదు. డబ్బులు వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రావు ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అంటారు కదా, పోయిన కాలం తిరిగి రాదు అని. అలానే వేస్ట్ అయిపోయిన, ఖర్చు చేసిన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రావు అన్నమాట. పర్వాలేదు, కట్టిన చీర కట్టుకున్నా నష్టం ఏమీ లేదు ఫ్రెండ్స్. డబ్బులు దాచుకోవాలి. మనకి ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం, ఎంతో విలువైనదన్నమాట. సంపాదించడం తెలిసిన వాళ్ళకే ఖర్చు చేయడం కూడా తెలియాలి అంటారు కదా పెద్దవాళ్ళు. అలానే మనం ఖర్చు చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలన్నమాట. ఎక్కువగా బట్టలు కొని షాపింగ్లు చేసి డబ్బులు మాత్రం వేస్ట్ చేయకండి. చూసిందల్లా ప్రతిదీ కొనాలని రూల్ ఏం లేదు, ఉన్న వాటితోనే సర్దుకోవాలన్నమాట. అన్నీ కొని అక్కడ ఎదురుగా పెట్టడమే, మా ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి అని పెట్టుకోవడం తప్ప, మనం ప్రతిదీ పద్దాకలు వాడం కదా, ఎప్పుడన్నా ఒకసారే కదా. కాబట్టి నిదానంగా ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆలోచించుకొని కొనుక్కోవటం మంచిది ఫ్రెండ్స్. ఏది పడితే అది కొనేసేసి డబ్బులు మాత్రం అసలు వేస్ట్ చేయకండి. ఈ రోజుల్లో డబ్బు చాలా విలువైందనమాట. ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించడం కూడా చాలా కష్టం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలన్నా కానీ చాలా కష్టం అన్నమాట. వ్యాపారంలో సంపాదించాలన్నా కానీ, ఏదన్నా పనికి వెళ్ళి సంపాదించాలన్నా ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు అన్నమాట. డబ్బు విలువ తెలుసుకోండి. ఖర్చు చేసే ముందు జాగ్రత్తగా ఖర్చు చేయండి. నీళ్ళప్రాయంగా అస్సలు ఖర్చు చేయొద్దు అన్నమాట డబ్బులు. ఇగోండి, క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్లు అయితే కట్ చేస్తున్నాను. ఇగోండి, అంట్లు కూడా కడిగేసాను అన్నమాట. ఇవన్నీ ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సాయంత్రం మా వాళ్ళు వచ్చేసరికి బట్టలు మడతేసి క్యారెట్లన్నీ కట్ చేసి కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇగోండి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చెప్పా కదండి, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందువల్ల ఎక్కువగా క్యారెట్, బంగాళదుంప ఇవే వండుతున్నాను, దొండకాయ, బెండకాయ. ఇవన్నీ ఇంకా మా ఇల్లుగల్లం అయితే 4 జాకెట్లు ఇచ్చింది. ఇవైతే ఇంకా చేతి పని చేయాలి. మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక ఇదేండి ఈరోజు నేను చేసిన పని. ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అవి ఓపెన్ చేసి వచ్చి ఇంట్లో పని చేసుకొని ఇవ్వండి 4 జాకెట్లు అయితే చేతి పని చేశాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.